ముస్లిమ్స్ అనగానే చిన్న పిల్లోడు కూడా ఒక గొడవ జరిగితే అక్కడ ఉన్నది ఎవరు అని చూస్తారు తప్ప సమస్య ఏంటి తప్పు ఎవరిది అని చూడకుండా యూనిటీ అనేది చూపిస్తారు. మన దాంట్లో ఆ యూనిటీ లేదు కాబట్టే మనకు మనం కలుపుకోము కాబట్టే ఈ పరిస్థితి అని మీరు మాట్లాడతారు. ఎప్పటికైనా కూడా హిందువులు ఏకం కావాలి, కుల మతాలకు భాషలకు ప్రాంతాలకు అతీతంగా అనేది మీ వర్డ్. నిజంగా అది సాధ్యమా? ఒక వీధిలో ఒక గొడవ అయినప్పుడు ఒక ముస్లింతో ఏదైనా గొడవ అయితే అతనికి 100 మంది వస్తారు, ఖచ్చితంగా. హిందూ అయితే ఎవరు రారు అని మీరు అన్నారు కదా. దాని ప్రకారంగానే అసలు ముస్లింలు అనేవాళ్ళు కత్తికి భయపడి మతం మారిన పిరికి హిందువులు. ఒకసారి హిందూ కత్తి చేతబట్టిన కర్ర పట్టుకున్న 100 మంది ఉరుకుతారు. మీకు ఎందుకు తెలుస్తలేదంటే హిందూ ఇంకా కత్తి గాని కర్ర గాని చేత పట్టుకోవట్లేదు. ఒకసారి పట్టుకుంటే వీళ్ళందరూ పోతారు. 2, కుల మతాలు ప్రాంత భాష కాదు, కుల ప్రాంత భాషకు అతీతంగా మాత్రమే హిందూ, మతానికి అతీతంగా హిందూ కాదు. కుల మతాలకు అతీతంగా అనేది రాంగ్ స్టేట్మెంట్స్ టోటలీ. అది ఎవ్వరు ఫాలో గారు. హిందువులు ఫాలో అసలే అవ్వద్దు. ఎందుకంటే ఏవైనా ఇప్పుడు మనకు ఇద్దరే పిల్లలు కనాలి అని చెప్పి గవర్నమెంట్ ఏమైనా రూల్ పెట్టిందా? పెట్టలేదు, జీవోదే లేదు. హిందూ దే టుక్ ఇట్ అపాన్ దెమ్సెల్ఫ్. అట్లనే మతాలకు అతీతంగా మానవత్వం అనేది కూడా హిందువులు తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ ఇట్ అపాన్ దెమ్సెల్ఫ్. అట్లా తీసుకోవద్దు. మతాలకు అతీతంగా మనం హిందువులుగా ఉండాలి అనుకుంటే 800 సంవత్సరాలు మన మీద జరిగింది మత ఆధారంగా దాడి కదా. ఛత్రపతి శివాజీ కొడుకుని ఔరంగజేబ్ సంభాజీని ఎట్లా చంపిండు? చిత్రవద చేసి చంపిండు. అది చరిత్ర. సినిమా చూస్తే మీకు సినిమాతోని ఈ మధ్య తెలిసింది. సినిమా చూడకుండా చరిత్ర ఉన్న వాళ్ళకి, హిస్టోరియన్స్ అందరికి ఎప్పుడో తెలుసు. రాణి పద్మావతి జోహర్ ఎందుకు చేసుకుంది? ఎందుకంటే ఖిల్జీ ఆమెను ఆక్యుపై చేస్తాడు, ఆమె కోటను ఆమెను ఆక్యుపై చేస్తాడు. కాబట్టి శవాన్ని కూడా వాళ్ళు చెరిచే రకాలు కాబట్టి శవం కూడా కాలిపోయి ఉండాలన్న ఉద్దేశంగానే ఆమె అట్లా కాల్చుకుంది. లేదంటే సింపుల్ గా చనిపోవచ్చు కదా, ఏదో పాయిజన్ ఏదైనా మింగి. కానీ ఎందుకు కాల్చుకుంది? వాళ్ళు శవాలను కూడా వదిలిపెట్టరు. నా శవాన్ని కూడా నువ్వు ముట్టుకోవద్దు అన్న ఉద్దేశంలో ఆమె కాలి బూడిద చేసుకుంది. అది కదా మన స్వాభిమానం, అది మన పూర్వీకులు మనకిచ్చిన లెగసీ. ఆ లెగసీ ప్రకారంగా మనము ముస్లింల కంటే కూడా ఉత్తమ స్థితిలో ఉన్నాం. ఎందుకంటే మతం మారిన వాళ్ళంతా మాజీ పిరికి హిందువులు కదా. సో ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలు మతం మారిన పిరికి హిందువులు. భారతదేశంలో ఉన్న క్రిస్టియన్లు ఆకలి తట్టుకోలేక బియ్యం బస్తా అయ్యంగానే జనార్దన్ కాస్త జాన్సన్ అయిపోయింది. కాబట్టి వీళ్ళకంటే మనం ఉత్తమ స్థితిలో ఉన్నాం. మనం చేయాల్సింది ఏంటంటే ఒక కత్తి చేత పట్టుకోవాలి, ఒక కర్ర చేత పట్టుకోవాలి. అందరం కుల ప్రాంత భాషకు అతీతంగా హిందువులుగా ఉండాలి. అంటే కుల ఆధారంగా రెడ్డి, కమ్మ, కాపు, వెలమ, మాదిగ, మాల ఇది కాదు, మనం హిందువులం. 2, ప్రాంత అభిమానం ఉండొద్దు. మన లోపల ప్రాంతీయ విభేదాలు తీసుకురావడానికి చాలా శక్తులు, దుష్ట శక్తులు పనిచేస్తున్నాయి. వాటిని మనం దగ్గరికి రానియొద్దు. మనం తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, గుజరాతీ అయినా, మార్వాడి అయినా, ఎవరైనా మనందరం భారతీయులం. ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు హిందూ సంప్రదాయాలు ఫాలో అవుతారు, మనము హిందూ సంప్రదాయాలు ఫాలో అవుతాం. పెళ్ళైతే మార్వాడి అమ్మాయి నల్ల పూసలు వేసుకుంటుంది, తెలుగు అమ్మాయి నల్ల పూసలు వేసుకుంటుంది, గుజరాతీ నల్ల పూసలు వేసుకుంటుంది, యూపీ అయినా నల్ల పూసలు వేసుకుంటుంది. నల్ల పూసలు వేసుకుంటుంది అనేది మన కల్చర్, మన నాగరికత నుంచి మనకు వచ్చిన సంస్కృతి సాంప్రదాయం అది. కాబట్టి మనము ప్రాంత ఆధారంగా మనల్ని విడదీయాలని చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, మనల్ని విడదీసే ప్లాన్ ఇది. భాష ఆధారంగా కూడా కేటీఆర్ కామన్ సెన్స్ లేదు. వై ఆర్ ఇంపోజింగ్ హిందీ ఆన్ అస్ అన్నట్టున్నాడు. మరి వై ఆర్ యూ టాకింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ బ్రిటిష్ అయితే ఇజ్జత్మానం లేకుండా వాడి భాష మాట్లాడతావు. సరే వాడు ఇంపోజ్ చేసిండు. అప్పుడు 1947లో మొత్తం గురుకులాలన్నీ నాశనం చేసి కాన్వెంట్ స్కూల్స్ లో బలవంతంగా పెట్టడం వల్ల మనకు ఆ భాష వచ్చింది. హిందీ భాష మాట్లాడితే తప్పేనే. హిందీ భాష ఒకటి నేర్చుకుంటే నార్త్ వైపు ఉన్న కనీసం ఒక 7-8 స్టేట్స్ లో ఏం జరుగుతుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. పాయింట్ 1. పాయింట్ 2, దేశ ప్రధాని 7-8 రాష్ట్రాల ప్రజలను అడ్రస్ చేయాలన్నా తెలుగు వాళ్ళ కోసం తెలుగు నేర్చుకొని, కన్నడ వాళ్ళ కోసం కన్నడ నేర్చుకోవాలి, తమిళ వాళ్ళ కోసం తమిళ్ నేర్చుకోవాలి, కేరళ కోసం మలయాళం నేర్చుకోవాలి. అదే ఈ 4 రాష్ట్రాలు హిందీ నేర్చుకుంటే అయిపోతుంది కదా. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది ఈ 4 రాష్ట్రాలకే కదా. మళ్ళీ తెలుగు వచ్చినోడికి కన్నడ రాదు, తమిళ్ రాదు, మలయాళం రాదు. ఆ మలయాళం మాట్లాడేటోడికి ఈ 3 భాషలు రావు. ఇక తమిళనాడు అయితే మూర్ఖులకే మూర్ఖులు వాళ్ళు తమిళ్ ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ వేరే ఏ భాష మాట్లాడరు. కనీసం తమిళనాడులో 40-50% తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగు అక్కడ మాట్లాడరు. అది చెన్నైలో, తమిళనాడులో ఉన్న హిందువుల పరిస్థితి. సో ఇంత భాషాధారంగా మనల్ని విడదీసే ఈ మూర్ఖత్వం, భాషాధారంగా మనల్ని విడదీసే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏ ఉన్నాయో వాటిని కూడా మనం అడ్రస్ చేయాలి అంటే మనం
అవేర్నెస్ తీసుకురావాలి.